दर्शनम् परेण नाकं नीतं गुहायां विभ्रातजेतद्यदयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यदयः शुद्धतत्त्वा ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात्तैमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेश्वभूतं यः पुण्डरीकं पुरमज्जगद्गुप्तं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपाधिगौर्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य पदोदय आनंददायक श्री गुरु सच्चिदानंद मार्तांडादि प्रचंड निर्भेद सद्बोध निर्विकल्प निराकार नित्यसुत धर्मार्णव परिपूर्ण श्रीमदखिल कल्याण पीठ विराजित श्री सदानंद गंभीरानंद स्वामी करकमल संजात श्री माधवानंद सरस्वती स्वामी महाराज की जय। श्री माधवानंद सरस्वती स्वामी करकमल संजात श्री मदनानंद सरस्वती स्वामी महाराज की। श्री मदनानंद सरस्वती स्वामी करकमल संजात श्री कृष्णानंद सरस्वती स्वामी महाराज की। బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు సభకు విచ్చేశారు. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొనాలని అభ్యర్థన. దయచేసి వారు వేదికపైకి రాగాలని కోరుతున్నాం. ఇదివరకు శ్రీ మల్లినాథ స్మృతి సభ, శ్రీ భావానంద భారతీ స్వామి సభ, ఈరోజు ఉదయం శ్రీ యావవరం రామశాస్త్రి సభ ఈ విధంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 సభల్లో 25 దత్తపదులకు మొదటి 2 పాదాల పూరడం, ఈ 3 సభల్లో 25 దత్తపదులకు మొదటి 2 పాదాల పూరడం, 25 సమస్యలకు మొదటి పాద పూరడం, 20 మరణాలకు మొదటి 2 పాదాల పూరడం, ఒక 10 ఆశువులు. ఈ విధంగా 3 సభలు జరిగాయి. ఇప్పుడు ఈ 4వ సభకు అధ్యక్షులుగా శ్రీ దేవక శేషాచార్య గారు 18 అష్టావధానాలు చేశారు. ఇప్పుడే వారి ఒక పుస్తకం చూశాను, ప్రపత్తి నిర్వేదం కాకతాగీయం అని. ప్రపత్తి నిర్వేదంలో ఏముండాలని ఇలా తీసి చూసే వరకు కనిపించిన మొదటి పద్యం, మెత్తవాని చూసి మొత్త బుద్ధైనట్లు పత్తి రైతు మీద పడుటయేమి, చెవిటి వాని ముందు చెరకు శంఖము మూడు పాటుకోలే నాకు ప్రార్థనము. ఇది మొదటి పద్యం. ఇలా వివరం కనిపించింది. కాబట్టి పైన ఉన్నటువంటి ఈ చిత్రాన్ని చూస్తే పత్తి రైతు కన్నీటితో అభిషిక్తుడవుతున్న ఈశ్వరుడు ఇది. కాబట్టి వారు ఎంత సనాతన ధర్మానికి చెందినవారు అని అనిపిస్తుందో, ఆ సనాతన ధర్మం అంత నిత్య నూతనం అని చెప్పడానికి ఇదే మనకు ఉదాహరణ. సత్య సనాతనం నిత్య నూతనం అంటామే అది. కాబట్టి వారు ఈ సభకు అధ్యక్షులుగా చేయడం ప్రాచీన అధునాతన భావ సమ్మేళనంగా కనిపిస్తుంది. అది ఒకటే, ప్రాచీనం అధునాతనం అనేది ఏమి లేదు. అది సత్యం అయి ఉంటే అదే సనాతనం, అదే నూతనం, అంతే. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రావిపూడి సుధాకర్ రావు గారు శ్రీ మదనానంద సరస్వతి స్వామి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నటువంటి వారు. వారు ఈనాడు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేశారు.
రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ సుధాకరరావు గారు, అదేవిధంగా ఈరోజు విశిష్ట అతిథిగా ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి వారు శ్రీ బాలగుర్తి నరసింహ సిద్ధాంతి గారు. ఈ విధంగా ఈ సదస్సులో మొట్టమొదలు సభాధ్యక్షులు శ్రీ ప్యారక శేషాచార్య గారు తమ అధ్యక్ష సందేశాన్ని అందిస్తారు. సభా సంచారం ముఖ్య అతిథులు శ్రీ రామకృష్ణ సుధాకరరావు, విశిష్ట అతిథులు ఈ సభలో ఎందరో ప్రతిపాదనలు, కళాకారులు, కవులు, సహృదయులు, అభిమానులు ఎందరో మాట్లాడారు. కవిత్వం అనేది దైవదత్తమైన అది అక్షరం అనే అక్షరంలో నుంచి ఉద్యోగినటువంటి అయితే ఈ కవిత్వాన్ని ఇతర ప్రక్రియల కన్నా ఒక వైశిష్టమైనటువంటి అవగాహన. కవిత్వంలో తాను పులకించడమే కాకుండా ఇతరులను పులకించే శక్తి. ఎప్పుడూ చిన్నప్పుడు నేను 10 మంది చేత గుర్తించబడాలనే తపన కవిత్వం వైపు మనిషికి మరింత అర్చకుడు, కవితార్థం, అక్షరార్థం మళ్ళీ చేశాక దానిలో ఒకరిద్దరు గుర్తుపట్టారు అనేటటువంటి అనే సంతృప్తి కలిగాక కొత్త పంథాలు అప్పుడు ఏమవుతుంది కదా, ఇతరులను అనుసరించడం మొదలవుతుంది. చంటి వాడు ఎదగాలనుకున్నప్పుడు గదిలో గురువును అనుసరించాడు. తర్వాత అనుకరించడంలో నుంచి పోయి నేను చెప్పిన దానిలో ఒక కొత్తదనం ఉండాలి అన్వేషణ వస్తుంది. ఆ అన్వేషణలో నుంచి ప్రతిభగా ఎట్లా చెప్పాలి అనేటటువంటి ఒక తపన. ప్రతిభ నవనవోన్మేషం అనేది తనకు పట్టుబడ్డాక అందులోని చమత్కారాలను, అక్షర విన్యాసాలను, అక్షర క్రీడలను, ఆడుకోవడాలను ఆ అన్వేషణకు పరాకాష్ట స్వరూపమే అవకాశం. కవిత్వం అనేది తాను సహృదయంలో పాల్గొనే ఆంటికం. ఇది కూడా అంటే కావచ్చు, దాని అవగాహన అనేది 10 మందిని మెప్పించగలిగిన ఒకే వేదికపైన మెప్పించగలిగిన కవికి కవిత్వం రాసేటప్పుడు కవికి సహృదయంలో దూరం ఉంటుంది. దాని అవగాహన చేసేటప్పుడు కవికి సహృదయులకు అవగాహన చేసే కవికి సహృదయులకు దూరం ఉంటారు, ఎదురుగా ఉంటారు, ఆడుకుంటారు. ఆడుకోవడంలో కూడా అవధాని సక్సెస్ అయితే అది బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఈ అవధాని సక్సెస్ కావడానికి, అవధాని ఎంతవరకైతే కారకుడు కార్యము సమృద్ధులుగా కారణాలు, ఈ కార్యకారణాల సమాహార స్వరూపం ఈనాడు ఇక్కడ చూపించబడుతున్న నిన్నటికి చూపించబడుతున్న. అయితే ఈ శతావధాన అనే ప్రక్రియలో ఒక గొప్ప వైశిష్ట్యాన్ని చూపించడానికి కార్యక్రమ నిర్వాహకులు ఒక 20 ఏళ్ల కింద మేము మెదక్ మండల సాహిత్య పరిషత్తుని వివిధ రకాల కార్యక్రమాలు మేము జిల్లా అంతటా సాధిస్తున్నప్పుడు నరసాపురంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల్లో జిల్లాలో లబ్ధ ప్రతిష్ఠులైన ఒక్కొక్క కవి గురించి ఒక్కొక్క ద్వారం కట్టారు. శాస్త్రుల విశ్వనాథ ద్వారమని, డింగరి వెంకటాచార్యుల ద్వారమని, ఈ విధంగా కస్తూరి ఆనందాచార్యుల గారి ద్వారమని అక్కడ చనిపోయిన వ్యక్తుల యొక్క వైశిష్ట్యతను తెలియజేసేటటువంటి ద్వారతోరణాలు కట్టి మమ్మల్ని మేము అదే వీళ్ళ పరంపర మాది అని ఆ కాలంలో మేము తెలుసుకున్నాం. ఆ స్ఫూర్తిని నటించి నాకు ఇక్కడ కనపడుతూ ఉంది. మల్లినాథ్ సూర్య గారి గురించి ఒక సపరేట్ ఏర్పాటు చేశారు. తర్వాత మదనానంద స్వామివారి గురించి ఇప్పటికీ శ్వాసపడుతూ అవుతున్నాయి.
దేశ యమక కవితా చక్రవర్తి అయినటువంటి యామవరం రామశాస్త్రి గారి గురించి ఒక వేదిక ఏర్పాటు చేయబడింది. ఇది మన పూర్వుల పరంపరను జ్ఞాపకం చేసుకునే చిన్నాన్ని సంస్కారాన్ని చూపించినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణ ఔద్ధత్యాన్ని నేను ప్రశంసిస్తున్నాను. అది నాకు నచ్చింది. రెండవది, ఇప్పటివరకు 3 సభలు జరిగినాయి. ఈ 3 సభల్లో కూడా ఔచిత్యవంతమైన రసవంతమైనటువంటి అక్షరాలు రావడానికి, కవిత్వం రావడానికి అని అవధాని గారు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో కూడా అతను తప్పనిసరిగా సుఖాస్తుడవుతాడు అని మనం ఇంకో ఇదేంటంటే మదనానంద శారదా క్షేత్రం. అతని కవిత్వానికి ఆనందం ఒకటి, ఆనందం ఉపదేశం కవిత్వం అందించే 2 బహుమతులు. ఆనందం అనేది శ్రోత్రంతరంగాలో ఉంటుంది, వినేవారి యొక్క అంతరంగాలో ఉంటుంది. ఉపదేశం అనేది కవి యొక్క శబ్దాలలో ఉంటుంది, ఒకటి ఇతని శబ్దాలలో ఉంటే ఇంకొకటి వాళ్ళ యొక్క హృదయంలో కలుగుతుంది. ఈ ఆనందము సరస్వతి అర్చన అనేటువంటి 2 అక్షరాలను పులికి పుచ్చుకున్నటువంటి క్షేత్రాల్లో ఈ శతావధానం జరగడం అనేది ఒక రకంగా నిలుచుకోదగినటువంటి ఔచిత్యమైనటువంటి సమావేశంగా సాగుతున్నారు. ఎక్కువగా అయితే నేను అవధానిగా వచ్చిన తర్వాత నేను వరకు చెప్పినటువంటి 2-3 పద్యాలను కృచ్ఛకుడు ఒకటి కూడా అష్టకాలు అనేలాగా కృచ్ఛకులకు కూడా తక్కువగా మాట్లాడడము, ప్రశ్న సరిగా వేయడము, తర్వాత విషయాన్ని రాబట్టగలిగినటువంటి ప్రశ్నను అడుగుతున్నామా లేదా అని ఆలోచించుకోవడం అనేది ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్తారు. అయితే అలాగే ఒక పుస్తకం నాటించాడు. రామాయణ ఇంగ్లీష్ పదం. అప్పుడు శ్రీరామచంద్రుని దగ్గరికి సీతమ్మ వారు రావణ వధానంతరం పూర్తి అగ్ని ప్రవేశం చేయమన్నారు శ్రీరామచంద్రుడు. ఆ ఘట్టాన్ని తీసుకొని గురి అయి రాముని చాపబాణ కతితో గుడ్డెంట రక్తాన్ని నీలిగిరి రాక్షసు గురి అయి రాముని చాపబాణ కతితో సీతమ్మ రామదాసుడు శ్రీరామచంద్రుడు గురి అయి రాముని చాపబాణ కతితో గుడ్డెంట రక్తాన్ని నీలిగిరి రాక్షసు అతి చూచి చాలేని జన్మ ఈ కోరిక తీర్పు రమానాథ సిద్ధాత్మీ దూకేలా నా కోరిక ఇచ్చినావు ఈ రాష్ట్ర సంవత్సరాన్ని నాశనం చేసి నాకు తీసుకుంటే అవుతాను కాబట్టి నీ కోరిక నేను తీర్చాలి. నీ కోరిక తీర్పు రమానాథ సిద్ధాత్మీ దూకేలా పైన్ పర్మంచు పూవసములు పరల ఇంపర్ పైన్ పర్రు అనే శబ్దంతో పూవర్షములు వరల పరము అని పూవర్షములు వరల పేరు వైకుంఠం గురి దెబ్బన్ పెబ్బుల ఇంటి పెబ్బుల అప్పుడు అప్పుడుగా వాడుతున్నట్టుగా పెబ్బుడు అనే పదాన్ని పెబ్బుల ఏంటి నరేంద్ర అనే పదం అంతకన్నా వెళ్ళలేమో అని అనుకున్నాను. ఇంగ్లీష్ పదాలకు కూడా కాకపోతే ఇచ్చే వాటికి కూడా ఇవి ఇట్లా విలువైనటువంటి ఒక అవగాహన ఉన్నప్పుడే శతావధానమైన అర్థావధానమైన రచిస్తారు. ఆ విషయంలో కృషి చేస్తున్నటువంటి రామచంద్ర గారిని మనస వార్త కర్మణ అభినందించారు. అతని శారదామ సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అధ్యక్ష స్థానం నాటించి మీ ఏదో చిన్న కృషి చేస్తున్నటువంటి నాకు ఒక సముచిత స్థానాన్ని కలిగించినటువంటి ఈ వేదిక నిర్వాహకులను కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ తర్వాత చివరిగా మళ్ళీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని శ్రీ జ్ఞానశేషాచార్య గారు చాలా ఆలోచించే అంశాలను అనుభవించారు. మృదువుగా విషయ వివరణ చేస్తూ మనసులో నాటుకునేట్టు ఇవాళ మన ముందు అనేక అంశాలు చెప్పారు.
సమయం తక్కువ అనేటటువంటిది ఏమీ లేదు. కార్యక్రమం కొనసాగించడంలో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు తొలి పలుకులు ఇలానే అనే ఉద్దేశంతో ఈ శతావధానం నిర్విఘ్నంగా కొనసాగాలి అని ఆసిఫ్ ప్రసంగం నాయకులు చేశారు. తర్వాత శ్రీ రాజపూర్ సుధాకర్ రావు గారు ఈ సదస్సు యొక్క ముఖ్య అతిథి శ్రీ సుధాకర్ రావు గారు. సద్గురు సదానంద స్వామి శ్రీ శ్రీ మరణానంద సరస్వతి స్వామి శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి జరిగిన జనపెద్దలకు సభాసదులకు అందరూ కూడా సాహిత్య రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళ ముందు సాహిత్యం గురించి నేను మాట్లాడడము దుస్సాహం అనేది నేను అనుకుంటున్నాను. కానీ దత్తాత్రేయ మా కార్యదర్శి అంటే నన్ను సంప్రదించింది ఏంటంటే ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడుగా ఉండమన్నారు. అయితే అది పెద్ద కష్టమైన పని కాదు. నా గురించి ఇచ్చి నా దగ్గర గంగాడి సభలు తీసుకొస్తే సరిపోతుంది, సరే నేను ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడుగా ఉంటానని చెప్పాను. అంత పూర్తిగా దత్తాత్రేయ శర్మ గారికి ఉంది. కానీ నాకు తెలవకుండానే మరి నా మీద వాళ్ళ అభిమానమో లేదా నేను మరణానంద స్వామి గారి పూర్వాసములు నెత్తులకు సంబంధించిన వారిని అనుకొని బహుశా నన్ను ఈ ముఖ్య అతిథిగా ఉండమన్నారు. అది సమంజసమైన నేను అనుకోలేదు. కానీ అయినా కానీ మరి వారిని నిరుత్సాహపడకుండా నాకు తోచిన రీతిలో అప్రస్తుత ప్రసంగం చేస్తాను. అప్రస్తుత ప్రసంగం ఈ మామూలుగా ఈ అవధానాలలో అప్రస్తుత ప్రసంగాన్ని చాలా ప్రాధాన్యత ఇంకా నేను ఇచ్చిన అక్కడ కూడా చూస్తుంది. నేను ఎప్పుడు కూడా వేరే గురించి ఎక్కువ దీని గురించి మాట్లాడలేదు. కానీ నా ప్రస్తుతం కాదంతా అప్రస్తుతమే. ఈ సభకు ప్రస్తుతం కాదండి అంటే ఈ సభాసభలో ఉన్న అందరికీ సాహిత్య రంగంలో ఇంతమంది సరస్వతి మూర్తులు కూర్చొని ఉన్నారు. ఇక్కడ మరి సాహిత్య బృందాలు ఉన్నారు. సరే నాకు సాహిత్య అభిమానులు ఒకరితో మాత్రం మిగతా అంతా సాహిత్యవేత్తలే. కొన్ని సభలో మరి నేను సారస్వతం నుంచి కానీ దీని నుంచి కానీ మా సాహిత్యం నుంచి కానీ మాట్లాడటము సమంజసం కాదు. అయినా కానీ నాకు రెండు ఒకటేంటంటే ఆ పోటీని కూడా మాట్లాడేది కూడా నాకు కాదు. నాకు తెలిసిన విషయాలు మాట్లాడటం కూడా ఇష్టం చేయడం కూడా ఒక కళ. ఇక్కడ ఏంటంటే 90% మంది అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యావత్ జీవితం రోజు చెప్పడమే. కాబట్టి వాళ్ళకి వచ్చిందాక గురించాలి, వచ్చిందాక వర్తించాలి అని పద్ధతి. అంటే యావత్ జీవితము వాళ్ళు ఈ కృషిలో ఉన్నారు. క్షమిస్తే ఈ అప్రస్తుతంలో మరి ఇంకొక అప్రస్తుతం కసేటి గారిని చూడాలని నాకు ఎన్నో దినాలు ఆకాంక్ష ఉండేది. మరి నిన్న దినమాసాంతం వారిని మాట్లాడడం విందామని అనుకున్నాను. దుర్దర్శనం నా అదృష్టం నేను ఇక్కడ ఉండలేకపోయినా సభ నిన్నటి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. సభ అయింది. అయితే ఒకటి మాత్రం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా దత్తాత్రేయ సభకు కృతజ్ఞత చెప్పాలంటే ఇటువంటి సభలో నేను వేదికలో కూర్చుండే అవకాశం నాకు కల్పిస్తున్నందుకు వాళ్ళ మనసుగా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఇకపోతే మరి నిన్న మామూలుగా సభకు ఆహ్వాన అధ్యక్షుడిగా నేను అందరినీ ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పాల్సిన పద్ధతి ఉండే. కానీ నిన్న దత్తపల్లిలో చెప్పినట్టు నాకు ఆకృత అంటే అక్కడికి వాళ్ళని తొందరలో లోపల ఆ తెలిసిన విషయాలు కూడా ఏం కూడా నేను మీతో మాట్లాడలేకుండా నిన్న వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మరి దాన్ని నన్ను క్షమాపణ కోరుతూ మీ అందరితో క్షమాపణ కోరుతూ మళ్ళీ ఒకసారి ఇది అప్రస్తుతమైనా కానీ మీ అందరినీ సభకు వచ్చినందుకు మీరందరికీ కూడా నేను చాలా ఆహ్వానము కృతజ్ఞత సభగా మీకు అందిస్తూ ఇకపోతే ముఖ్య ప్రశ్న సమయం లేదంగా సమయానికి ఇబ్బంది ఏం లేదంటున్నారు. కాబట్టి అప్రస్తుతం ఎంతసేపైనా మాట్లాడవచ్చు. ఎజెండా లేదు మాట మా అవధానంలో వారు వచ్చిందాక నాకు పోటీలు మాట్లాడతారు. ఎందుకంటే అవధానంలో వారు వినాలి చివరి అంటే ఎక్కడో వింటుండవచ్చు కూడా. కానీ వేదికపై నేను మాట్లాడే మాత్రం వారు వినేదాకా నేను మాట్లాడుతూనే ఉంటాను. అంటే మరి అవధానం గురించి నాకేం తెలియదు. గుడ్డివాడు ఏనుగుల గురించి చెప్పినట్టు సాహిత్యం గురించి అంతకంటే తెలియదు. మరి అయినా ఎందుకయ్యా నిన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ కూర్చున్నాడు మరి ఏం మాట్లాడుతున్నాం అంటే అవధానాన్ని చూసిన కాబట్టి చూసిన నేను చెప్తాను. నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు
ఒక పుట్టి దుడ్డువారు అనుకోండి అవధానం వారు కాలేజీకి వచ్చారు. వారి పేరు నాకు గుర్తులేదు, చాలా రోజుల సమయం. మరి వారు అవధానం చేస్తే అవధానం అంటే ఇట్లా ఉంటుంది అనేటువంటిది వయసు చాలా చిన్నగా ఉన్నది కాదు, ఎందుకంటే చాలా 53 అయితే వారి పేరు గుర్తులేదు. కానీ అవధానం అంటే అది ఉంటుంది అనేది మొదటిసారి చూడడం జరిగింది. తర్వాత నేను అది ఇంతపత్రమా ఏదైనా అనుకోవడం లేదు. కానీ అప్పుడు చిన్న వయసులో ఉంది కాబట్టి కొంచెం ప్రశ్న ఇంతకంటే వాళ్ళు జరిగింది. మీరు అధ్యక్షులుగా చెప్పారు. వాస్తవంగా అది సభా మర్యాద అవునో కాదో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా ఆ మాట తాను కూడా ఆచరించగలగాలి. అటువంటి మాటలే, అటువంటి ప్రశ్నలే అటువంటి వేయాలి. మీరు అప్రస్తుతం అనండి, ప్రస్తుతం అనండి, దత్తబలం అనండి, ఏమనండి, అవసరమైతే మీరు కూడా దానికి పూజించగలిగే స్థాయి ఉన్న మాటలు మాత్రమే మీరు సభలు అడగడం పద్ధతి మామూలు. కానీ అప్పుడు నేను చిన్నవాడిని, నాకేం తెలియదు. ఏదో అంటే ఆడవారు ఆడవారు వాళ్ళ ప్రయోజన ప్రదర్శించింది. ఆయన ఎంత విముక్తి చేశారంటే యావత్ జీవితంలో నేను వాళ్ళ కోరుకోకూడదు అవధానం దొరికేనంత భయం నాకు కలిగింది. ఆయన ఏమన్నాడంటే ఆడువారు ఆడువారు మాటల పాడువారు ఇంతట ఆడువారు అన్నారు. మరి ఆ పాడువారు నా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్లకు పాటకు సంబంధం ఉండాలనే ఉద్దేశంతో నేను అడిగితే ఆయనకి అబ్బాయి అవధానం తెలవకూడదు, లేకపోతే ఉన్న గౌరవం పోతుంది, అవధానం పోవద్దు, అవధానం చదువుకోకూడదు అనుకున్నా. అక్కడి నుంచి యావత్ జీవితం అంతా కూడా 34 సంవత్సరాలు నీటిపాటి వాటితో ఇంజనీర్గా పనిచేసినా కాబట్టి ఈ సాహిత్య గ్రంథం అసలు సాహిత్యానికి సంబంధించినది నాకు ఏమి అంటకుండా పోయింది. అంటే దాని తర్వాత ఇంచుమించుగా నేను రిటైర్ అయ్యే రోజులో రిటైర్ అయినాక నేను అవధాని అంతకంటే కొద్ది రోజుల ముందు గుమ్మన గారి అవధానం చూడడం కట్టొచ్చింది. కానీ మరి గుమ్మన గారితో క్షమాపణ పెట్టుకుంటున్నా సభాముఖంగా. ఆనాడు వారి స్థాయి తగ్గట్టు పుస్తకం లేకుండా ఇంకో విషయం ఏంటంటే అప్పుడు డిసిప్లిన్ చాలా ఉన్న రోజులు. ఇప్పుడంటే ఎక్కడా డిఓ కాదు, డిగ్నేట్ కూడా భయపడమని ఉన్నాను. అప్పుడు డిఓ ముఖ్య అతిథిగా డయాస్ మీద కూర్చొని ఉన్నారు కాబట్టి కూర్చొని కూడా టీచర్లు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు వచ్చి కూడా తెలిసి కూడా వాళ్ళు మాట్లాడలేదా తెలియదు. కానీ ఉద్దండి సంవత్సరంలో జరిగిన అవధానంలో ఒక పృచ్ఛకులు దిట్టగా లేకపోవడం వల్ల అది చాలా మంది అనిపిస్తుంది. నాకు అనిపించలేదు. అయినా కూర్చోవడానికి కూడా నాకు అవకాశం ఇచ్చారే, నేను వెళ్ళిపోయాను. అది రెండో అవకాశం. ఇంకా మూడవసారి ఈ గౌరవపట్ల వెంకట శర్మ గారు బ్రాహ్మణ అత్తగారు వారు సబ్సిడేటింగ్ చేశారు అక్కడ మెరుగులో. ఆనాడు రాత్రి ఈ అవధానం ఉంది, అష్టావధానం. ఇప్పుడు చూస్తానికే పిల్లవాడిని ఉన్నాడు, అప్పుడైతే ఇంకా చిన్న పిల్లవాడిని ఉన్నాడు. మరి ఆయన చుట్టుముట్టు కూర్చున్నాడు ఎవరంటే శాస్త్రులు రావండి, సింహాలు అందరు కూర్చున్నారు. సింహంతో పరివేక్షించబడ్డ లేడి పిల్ల ఉండే అన్నాడు. సింహాలు ఎవరంటే అత్తగారు నరసింహ శర్మ గారు ఉన్నారు, గుమ్మన గారి ఉన్నారు, తర్వాత రాఘవండి వారు ఉన్నారు, తర్వాత ఆయన సోదరుడు రఘురామ శర్మ గారు ఉన్నారు. సరే పాపం ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, ఆయన అధ్యక్షుడు కాక కనీసం ఆయన ఉండుతోటైనా కానీ మా పిల్లవాడిని నాకేదో ఆత్మీయత పెరిగింది. అసలు అప్పటిదాకా నాకు ఆయన ఎవరో తెలియదు. అరే చిన్న పిల్లవాడిని ఇంత పెద్ద దిగ్గజాలు చేస్తున్నాడని మనసుకు ఏమైనా ఆవేదన కలిగింది. అయితే పాపం మా లోపల రెండుతోటి దాన్ని కొంచెం సమన్వయపడుతూ ఆ తీక్షణాన్ని గొప్పమైన తీక్షణాన్ని కొంత తగ్గిస్తూ వచ్చాడు. చూడపుట్టిన వాడు కదా చిన్నవాడు రఘురామ కనీసం ఆయనన్నా కనికరిస్తాడని అవదాన్ని అనుకున్నాను. ఆయన కూడా ఇంత తికమగా పెట్టాడంటే అన్నాడు. నాకు చాలా ఇబ్బంది. అంటే ఎక్కడో చూశాను నేను సినిమాలో హరిచంద్ర నాటకాల్లో చంద్రమతి హరిచంద్రుని వారు ప్రకాశిస్తుంటే వీడు లేకపోయి ఉంటారని కూడా నాటకం నాకు కూడా ఇంచుమించు ఆ అనుభూతి కలిగింది అన్నాడు. అవగాహన మీరంతా ఇబ్బందులు పెట్టుంది. కానీ తర్వాత
అర్చకులు ఉన్న ఆ సభలో కూడా ఆయన నెగ్గులో పెట్టిందంటే మరి అప్పటి ఆ ప్రశంసించ చాలా బాగా చెప్తారు. లేకపోతే కేవలం గట్టి వాళ్ళు లేని సభ అంత అన్నిగా ఉండకపోయేది ఆనాటి సంగతి. దాని తర్వాత ఈ అవధానం వారు మరి తెలుగు ఎవరినైనా మెప్పించడానికి తెలుగు వాళ్ళని మెప్పించడం తెలుగు అవధానం పెద్ద ఇబ్బంది లేదు. అయితే నేను అనుకున్నాను తెలుగు అవధానం అనుకోని ఆయన సంతోషం అయితే నాకు శుద్ధ పాండిత్యం, నాకు మొదలు మనం చేసినట్టు పాండిత్యం లేదు. నేనేమన్నా అంటే ఈయన సంతోషం అవుతుంది, ఈయన అవధానం తెలుగులో చేస్తున్నాడు కాబట్టి అనుకోని ఆంధ్ర భాష అయకావ్యం అయోమయ విభూషణం జీవానారాయణ సంచారం విద్వన్ అత్యవ శుద్ధం అని అన్నారు. నువ్వు జీవానంగా నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు కాబట్టి తెలుగుని సంతోషం అయితే అనుకో నేను చెప్పాను. అసలు సంగతి ఏమైందంటే ఆయన సంస్కృతం లెక్చరర్, దాని తర్వాత నాకు తెలిసింది. అంటే ఇది అనవసరమైన తెల్లని విషయాలు మాట్లాడటం, అనవసరమైన ఇబ్బంది అని చెప్పి నేను అక్కడికి కూర్చున్నాను. దాని తర్వాత అవధానం గురించి ఇంకా మాట్లాడదాం అంటే మీరు తెలుగు వాళ్ళని నడిపిస్తే సరే అందరం మీరందరూ తెలుగు మాట్లాడుతున్నారు, అందరూ మీరు నడిపిస్తాడు అసలు సంతోషం. కానీ మహారాష్ట్రలో భాష తెలవని వాళ్ళ ముందు ఒక అవధానం చేశారండి. అత్తగా అక్కడ అది మహాలక్ష్మి క్షేత్రం లోపల సరస్వతి యజ్ఞం చేసినప్పుడు ఈ అవధానం చేశారు. తెలుగు వాళ్ళకి మహారాష్ట్రంలో తెలుగు భాష తెలియదు. అది నాన్నగాని వాళ్ళు ఎంత రసాస్వాదం చేశారంటే రసికులు మామూలు విషయాలు ఇట్టు పెట్టండి, రసికులు మాత్రం ఎంతో ఆనందపడ్డారు. దాని తర్వాత నేను విద్వానే విజానాది విద్వజన పరిశ్రమం ఈ బంధ విజానాది వృత్తిని ప్రసవేదనం. మరి ఇది అస్పష్టమే, ముందే చెప్తే అస్పష్టం విషయం కాదు ఇది. ఎందుకంటే సమయం అవధానానికి ఎంత ఇంకోటి అసలు ఒక విషయం అండి, అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు అవధానికి ఇబ్బంది పెట్టి ఆయన కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తారు అవధానం. కానీ నేను వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం కొరకు అప్రస్తుతంగా మాట్లాడి వాళ్ళకి కొంత ఆలోచన చేసుకోవడానికి సమయిస్తున్నాననే అభిప్రాయంతో నేను మాట్లాడుతున్నాను. అయితే మరి ఇప్పటిదాకా ఏదో ఊకదంపుడు మాటలు మాట్లాడాను. మరి చివరకు ముందే మనం చేసినట్టు నాకు సాహిత్యంలో పరిజ్ఞానం లేదు, లేకపోయినా వయోవృద్ధుడిగా మరి దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టు నేను స్వామివారి అడుగుదారుల్లో నడిచినా నడవకపోయినా నడిచేంత సామర్థ్యం నాకు లేదు. వారిక్కడ నేనెక్కడ, కానీ బహుశా అందరికీ నేను వారి కుటుంబంలో పుట్టాను కాబట్టి ఆ విధంగా అనుభూతి కలిగి దత్తాత్రేయులు వారు అన్నమాట చెప్పారు. మరి అందుకొరకు నేను అవధాన గారికి వయోవృద్ధుడిగా ఆశీర్వాదంగా కలపాలి. రమయపేటి రామ, రాముడు రమింపజేసేవాడు. మరి ఈ రాముడు సభను రమింపజేస్తున్నాడు. మెట్టు ఉత్తరాముడు కాదండి, మెట్టు రాముడు. ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చాడు, ఎన్ని మెట్లు ఎక్కాడో నాకు తెలియదు, నేను చూడకపోయినా ఆ మెట్లు ఎక్కాడు ఇప్పటిదాకా. కాబట్టి ఈ మెట్టు రాముడికి మరి పలకలో అమ్మ, తర్వాత సదానంద స్వామి, సదానంద స్వామి పురుషార్థాన్ని చెప్తున్నటువంటి శ్రీ కృష్ణానంద స్వామి ఆశీస్సులతో వారి సభను దిగ్విజయంగా, ఇది అవధానాన్ని దిగ్విజయంగా ప్రశంసాపాత్రంగా పోరాడని. అయితే ఒకటి ఆశీర్వదనం ఇచ్చేటప్పుడు అగ్నిర్వ శుచిర్భవ ఆదిత్యాయుని అవగానించాలండి. ఇటువంటి ఆశీర్వాదం నేను అవగాహన మాటలు మాట్లాడాను ఇప్పుడే కాదు, సభలే కాదు, నేను చేయగలిగింది మాత్రమే నేను అంటానండి. నేను చేయగలిగిన వాళ్ళకి వరకు సలహాలు ఇచ్చి మంత్రి అధ్యక్ష మంత్రి అధ్యక్ష మంత్రి ఉండదు లేదు. నేను కేవలము ఇది అమరైతులు అది మాత్రమే, ఆశీర్లు కూడా అమరయ్య ఆశీస్సులు మాత్రమే ఇస్తాను. సమానామోత్తమ శ్లోకో అస్తు. ఈ కాలంలో ఉన్నట్టు అవధానం అందరి అవధానాల కంటే గౌరీ భట్టి మెట్రామ శర్మ గారు మొదటి మెట్టులో ఉన్నవారు అనే ప్రస్తుతించే స్థాయికి వారు ఎదగాలని, అమ్మవారి ఆశీస్సులు వారు సంపూర్ణంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీ యారక శేషాచార్య గారు,
ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శ్రీ రావికోటి సుధాకర్ రావు గారు అధ్యక్ష ముఖ్య అతిథి సందేశాలను వారు ఇవాళ విన్నాం. ఇప్పుడు శ్రీ 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 సద్గురు మదనానంద సరస్వతి స్వామి సభ ఈ 4వ సభ 25 దత్తపదులకు 3-4 పాదాల పూరణ అని మనం నిర్ణయించుకున్నాం. అయితే మధ్యలో కొన్ని ఆశీవులు కూడా వస్తాయి. ఇంతవరకు ప్రసంగించిన సభాధ్యక్షులు ముఖ్య అతిథి వారి ప్రసంగాల నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే కవిత్వం ఇది అని తెలుసుకోవడానికి కొంతమంది ఏమిటి అనేటటువంటి నిన్న నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ సభల అంతరంగాన్ని ఆలోచిస్తే మనకు తెలిసేటటువంటి విషయం, ఆనాడు పాండ్యరాజాస్థానంలో ఆ పరమేశ్వరుడే దిగి వచ్చి ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురం మాధురీ చారు ప్రౌఢిమ చాటి చెప్ప ఇని మాత్సర్యము వాటించి నక్కీరుండూరకి తప్పువట్టెనట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో సక్కం చెప్పుడా తప్పను. కాబట్టి ఆ ప్రాచీన కాలం నుంచి నేటికి ఉన్నటువంటి ప్రమాణాలను మనం గుర్తిస్తే ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో ఈ 4 కొలతలతోటి వచ్చిన కవిత్వాన్ని మనం పరీక్షించాలి. దీని మీద ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఈనాటి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ పాలకురికి నృసింహరామ సిద్ధాంతి గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. శ్రీ సిద్ధాంతి గారు. ब्रह्म विद्या संप्रदाय नमो विद्वजनेभ्यः. నాకు ఈ విషయం తెలియదు. దాని అష్టాధానం ఏమిటో తెదాధానం ఏమిటో తెలియడానికి నన్ను తీసుకొచ్చి ఇక్కడ అది ఎందుకు తీసుకొచ్చిందో మాట్లాడాలి మీద ఇక్కడ ఉన్నటువంటి కౌలకి నృసింహరామ గురుగారికి అందరికీ నేను పరిచయం చేశాను. శ్రీ శ్రీ పూజ్యులు పరమహంస పరివేదికాచార్య కృష్ణానంద స్వామి గారి యొక్క అనుగ్రహం ఎందుకు ఇక్కడికి రమ్మన్నారో నాకేం తెలియదు. దాని గురించి నేను మాట్లాడలేను. మా వాంగ్మయం వేరు, ఈ వాంగ్మయం వేరు. కవిత్వం అంటే ఏంటి, ఆ అవగాహన అంటే కూడా తెలియదు. నన్ను చూసి దేశం చూసి నేను మాట్లాడమన్నారు. చాలా సంతోషం మాట్లాడే విషయం. ఇంతమంది విద్యార్థుల యొక్క మధ్య నన్ను చూసి దేశం మీద గుర్తు పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదంతా స్వామి గారి యొక్క నాపై ఉన్నటువంటి సంపూర్ణ అనుగ్రహమే కానీ అసలు నాలో ఉన్న కవిత్వం లేదు. మా సబ్జెక్ట్ కాదు. అంటే తెలుగు పాటు మేము ఏంటి వాంగ్మయాన్ని నేను తెలుగుకి ప్రచారం చేస్తున్నా, దానికి సంబంధించింది కాదు. చాలా సంతోషం. మా ప్రజలందరూ కూడా ఇంతమంది విద్వాంసులు విద్యార్థులు కవులు మహామహులు చాలా మంది కూడా నన్ను వేదిక మీదకి శ్రీ శ్రీ పూజ్య రామకృష్ణ శాస్త్రి గారికి మాకున్నటువంటి పరిచయం పేరు కూర్చోబెట్టాడు. స్వామివారు కూర్చోబెట్టిందా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదధాతనం యో వేదాగోస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత సత్య ప్రకృతిరేణశ్చయ పరస్త మహేశ్వరః. మా పిల్లవాడు చిరంజీవుడు కాబట్టి అతనికి ఆశీర్వాదం పరిస్థితిని ప్రార్థించి పెద్దలందరూ కూడా విద్యార్థికంగా జ్ఞానం ఆ అమ్మ కన్వే చేసి చాలా అదృష్టిగా అతను ముందు అడుగు వేసేటువంటి పెద్దలందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా భావించి నేను పెద్దలందరూ నేను చదువుతున్నాను. ఈ సబ్జెక్ట్ నాది చెప్పారో వీరమతో మనల్ని ఆశీర్వదించారని భావన. అంతేకాకుండా
భావన, అంతేకాకుండా సమయ నిర్ణయం అది ఆ ప్రకారంగా మేము నడిస్తే ఈ సాహిత్యం కూడా బాగానే ఉంటుందని మనం చేస్తూ ఈ సాహిత్యం కూడా ఇటీవల నక్షత్ర కర్మయోగాలను అనుసరించే నడుస్తుంది అని జ్యోతిష్ శాస్త్రానికి, పంచాంగానికి, సైద్ధాంతిక దర్శనానికి ఉన్న శాస్త్ర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకునే సాహిత్యం మానవ సంబంధాలు జోడిస్తుంది. ఈ సంబంధాలు సార్వకాలికము, సార్వజనీయము, సార్వదేశికము అయి ఉండాలి అనేటటువంటి కోరికతో కవులు రచనలు చేస్తారు, అవధానాలు చేస్తారు. ఈరోజు శతావధానం కూడా అదే ఉద్దేశంతో నడుస్తుంది. మానవ సంబంధాలలో ఉన్నటువంటి శాశ్వత మూల్యాలను ప్రతిష్టాపించడానికి, గుర్తించడానికి, ప్రచారం చేయడానికి అవి తప్పుతున్న ఈ సందర్భంగా ఈ విధమైన సాహిత్యం అనురాగాన్ని పంచుతుంది, శాస్త్రాన్ని వదిలిపెట్టకుండా. కాబట్టి ఇది శాస్త్రం, ఇది సాహిత్యం. శాస్త్రాన్ని మనిస్తూ నడిస్తే ఉత్తమ సాహిత్యం. నువ్వు ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పగా అవుతుంది అని భావిస్తూ, ఆ తర్వాత ఈ సదస్సులో 25 దత్తపదులు మొదట చెప్పుకోవాలి. అయితే మధ్య మధ్య ఆశీలు కూడా వస్తాయి. మొదట 5 बुद्धि प्रदे सुखविमानराजधानी वीणा वीणा विनोद कलनाद सुधाधारी बुद्धि प्रदे सुखविमानराजधानी वीणा विनोद कलनाद सुधाधारी रुज्जावधान निरवध्य कलाविधाने श्रीवाणी मेत्ति शरणं भवत्याः श्रीवाणी मेत्ति शरणं भवत्याः అని చెప్పాను. స్వాగతేయాత్మరోపమరాజసూయ యాగము రాజసూయ యాగము త్యాగం శరపూర్ణ కుంభ సమంచితంగా త్యాగము శరపూర్ణ త్యాగము శరపూర్ణ కుంభ సమంచితంగా దివ్యశోభిలాడింతేజములుగా వాజపేయాత్మరోపమరాజసూయయాగం శరపూర్ణ కుంభ సమంచితంగా. శరపూర్ణ కుంభం అంటే శరం అంటే ఇక్కడ నీళ్లు, శరది సముద్రానికి లేదు. శరపూర్ణ కుంభం అంటే
జలపూర్ణ కుంభమే శరపూర్ణ కుంభ సమంచితముగా త్యాగము శరపూర్ణ కుంభ సమంచితముగా నందజార్చి 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 బుద్ధి తుష్టి నందజార్చి బుద్ధి తుష్టి నందజార్చి నందజార్చి బుద్ధిని తుష్టి నందజేసి నందజార్చి బుద్ధిని తుష్టి నందజేసి ఇక్కడ జార్చి బుష్ నందజార్చి అంటే ధర్మరాజు నందజుని అర్చించేవాడు రాజకీయ ఆధారంలో భాగంగా అతనికి సత్క్రియ చేసేటువంటి ధర్మరాజు ఇక్కడ నందజార్చి అలాంటి నందజార్చిని ధర్మరాజును పుష్టి పుష్టి అన్నప్పుడు నందజార్చి పుష్టి అర్థంగా వస్తుంది కాబట్టి అక్కడ పుష్టి అవుతుంది నందజార్చి పుష్టిని పుష్టి నందజేసి ఆ ధర్మరాజుకు పుష్టిని అందజేసినది రాజకీయ యాగము జార్చి బుష్ పుష్టిలో బుష్ ఉన్నది బిన్ లాడెన్ జార్జ్ బుష్ ముషారఫ్ వాజ్పేయి ఈ విషయం దత్తపరిగా ఇచ్చారు. వారు పూర్తిగా రాసుకున్న శ్రీ మధుర వెంకటరామరావు గారు వారు యావతో రెండవ దశలోని శాంతి దాంతో జ్ఞానాన్ని అందించనున్నారు శాస్త్రి గారు. అజ్ఞానాంధతరూపమాకు సత్యాదిత్యసాదిత్యమై సత్యాదిత్య సాంగత్యమై అజ్ఞానాంధతరూపమాకు సత్యాదిత్య సాంగత్యమై సుజ్ఞానామల సౌరభాన్ సుజ్ఞానామల సౌరభమితో సుజ్ఞానామల సుజ్ఞానాంకిత సౌరభమితో ఇచ్చో కల్పభుజాతమై సుజ్ఞానాంకిత సౌరభమితో కల్పభుజాతమై విజ్ఞానామల గీత చెప్ప విజ్ఞానామల గీత చెప్ప భగవత్ విశ్వైక రూపములై విజ్ఞానామల గీత చెప్ప భగవత్ విశ్వైక రూపములై విజ్ఞానామల గీత చెప్ప హరి సంవిత్ విశ్వరూపములై హరి సంవిత్ విశ్వరూపములై భగవత్పాదు విజ్ఞానామల గీత చెప్ప హరి సంవిత్ విశ్వరూపములై
సోపానము జ్ఞానం ప్రజ్ఞానము బ్రహ్మపద సోపానము జ్ఞానము జ్ఞానం జ్ఞాన ప్రజ్ఞానములందు బ్రహ్మపద సోపానము జ్ఞానం శ్రీ వెంపటి వెంకటేశ్వర గారి అజ్ఞాన విజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన అనే ఈ 4 పదాలకు వరుసగా అవధాని గారు నిన్న 2 శాంతిరస్తు భారత శాంతిరస్తు భారత ధరా శాంతములకు శాంతిరస్తు భారత ధరా శాంతములకు పుష్టిరస్తు సంవిజ్ఞాన పుణ్యములకు పుష్టిరస్తు సృష్టిరస్తు సత్కర్మ ధర్మేష్టి వలన సృష్టిరస్తు సత్కర్మ ధర్మేష్టి వలన పుష్టిరస్తు సంవిజ్ఞాన పుణ్యములకు పుష్టిరస్తు సంవిజ్ఞాన పుణ్యములకు వృద్ధిరస్తు వృద్ధిరస్తు కళ్యాణ సంసిద్ధిరస్తు వృద్ధిరస్తు కళ్యాణ సంసిద్ధిరస్తు శాంతి పుష్టి పుష్టి వృద్ధి అనే వీటిలో మొదట ఇచ్చిన శ్రీ మనోహర రాజమౌళి శర్మ గారు అనే వస్తువులు చెప్పాలని కోరలేదు. అందువల్ల మొదట శాంతి పదం తీసుకున్నారు అవధాని గారు, తర్వాత పుష్టి తీసుకున్నారు, ఆ తర్వాత పుష్టి వృద్ధి ఒక పాఠం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరి ఆశిస్తు వల్ల ఏంటి అనేది ఒక నామవాచకం ఉండాలి కాబట్టి చివరిగా ఒక పాఠం అక్కడ కలపాల్సి ఎట్లాగూ కుదిరింది. వాళ్ళు నిన్న కోరారు, ఈ రోజు కుదిరింది. యతివర మదనానంద విద్యాశిషముల యతివర మదనానంద విద్యాశిషముల ఈ పై చెప్పినటువంటి అభివృద్ధులన్నీ అక్కడ ఆశిస్తున్నారు. శాంతి పుష్టి పుష్టి వృద్ధి అనే ఈ 4 కూడా సిద్ధించడం అనేటువంటిది ఎదివర మదనానంద విద్యాశిషములు అని 5వ భాగంలో పూర్తి చేస్తారు శ్రీ అవధాని గారు. ఇప్పుడు శ్రీ వాండ్ల సాయిబాబా గారు, శ్రీ వాండ్ల సాయిబాబా గారు లేరు. వారు ఇచ్చినటువంటి దత్తపురి వాడిపోయి ముందు పోయి వెనక పోయి తొలి ఈ పదాలతో శ్రీరంజల్లగ భారతోర్వి భగవత్ సేవాజపేయోగన్ శ్రీరంజల్లగ భారతోర్వి భగవత్ సేవాజపేయోగన్
శ్రీరామున్ మదిలోన గల్ప శ్రీరామున్ మదిలోన గల్వ శ్రీరామున్ మదిలోన గల్వ తులగుంగే తులగుంగే ముందు నుయ్యైన తులగుంగే ముందు నుయ్యైన తులగుంగే ముందు నుయ్యైన ఆ సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ ఆ సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ అటల్జీ అటల్జీ సముద్రి ఆ సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ కనుయైన భక్తి వత్సల్ కనుయైన భక్తి వత్సల్ ఈ వత్సలతో 4వ కారణం సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ ఆ అనేది 2వ పాదంలో చేరిపోతుంది. 2వ పాదంలో ముందు నుయ్యైన ఆ అని ముగింపు. 3వ పాదం ప్రారంభంలో సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ